చాలామంది నిరాశలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కష్టాల కుంపట్లో, బ్రతుకులో నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆనందం లేకుండా, ఒక అభివృద్ధిని చూడలేక చాలా కుటుంబాలు వేదన పడుతూ ఉండటం మనం చూస్తున్నాం. నేటి దినాలలో కూడా మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎవరు? ఆయన మాట ఇచ్చాడట. మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మాట ఇచ్చి మాటను మార్చేసేవాడు కాదు, తొందరపడి అన్నాను అనేవాడు కాడు. బైబిల్లో పౌలు గారు ఏమని చెప్పాడో తెలుసా? మన దేవుడు వాగ్దానమును చేసి దానిని నెరవేర్చుటకు సమర్థుడు.